శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జనసేన నేత ఆకుల ఉమేష్ వేరంగం సృష్టించాడు. కర్ణాటక బాగేపల్లిలోని ఓ దాబా వద్ద రమేష్ అనే వ్యక్తిపై దాడి చేసి బంగారం దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో తన వద్ద 16 తులాల బంగారం దోచుకెళ్లినట్టు పోలీసులకు రమేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆకుల ఉమేష్పై బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి చెప్పండి. సో దొంగలు అలాగే ఇలాంటి వీరంగాలు సృష్టించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటున్నారు ఈ మధ్య ఈ పార్టీలో. ఏం చెప్తారు, ఏం జరుగుతోంది? ఖచ్చితంగా హరి, ఎందుకంటే సత్యసాయి జిల్లాలో జనసేన నాయకుడు పరితెగించి వివరించారని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రమేష్ అనే వ్యక్తిపై దాడి చేసి ఏకంగా 16 తులాల బంగారాన్ని అపహరించుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ కర్ణాటక సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి సమీపంలో ఉన్న ఒక డాబా వద్ద ఈ ఘర్షణ జరిగింది. హిందూపురం నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అభ్యర్థులంటూ కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్న జనసేన నాయకుడు ఆకుల ఉమేష్ తన అనుచరులతో ఒకసారి వచ్చాడు. అమరపూర్ మండలానికి చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి పైన దాడికి పాల్పడ్డారు. అతని వద్ద ఉన్న 16 తులాల బంగారం, అదే విధంగా కొంత నగదును కూడా అపహరించుకొని పారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి రమేష్ బాబు బాగేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. అతనికి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో హిందూపురం జనసేన నాయకుడు ఆకుల ఉమేష్ సహా మొత్తం 4 పైన కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏంటి, అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దొంగతనం చేయడానికి, దోపిడీ చేయడానికి నేరుగా వచ్చి దాడి చేసి బంగారం దోచుకునే దానిపైన బాగేపల్లి పోలీసులు సమగ్రంగా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆకుల ఉమేష్ అతని అనుచరులు పరారులో ఉన్నారు. వారి కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.